ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. సాతానుతో మన పోరాటము సామాన్యమైనది కాదని, అది చాలా గొప్ప పోరాటమని, ఆ పోరాటానికి కావలసిన సిద్ధపాటు సర్వాంగ కవచమును మనము ధరించుకున్న వారముగా ఉండాలని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. దైవజనులు ఒకరు ఒక ప్రాంతంలోనికి సువార్త కూడికలకు వెళ్ళడానికి తీర్మానించుకున్నాడు. ఆ సంఘస్థులు దైవజనుని యొక్క రాక కొరకై సిద్ధపడినటువంటి వారై, వారు ప్రతిదినము కూడా ఆ పట్టణ ప్రజలందరూ రక్షణ పొందడానికిని, దేవుడు తన యొక్క మహత్కరమైనటువంటి రక్షణ సందేశాన్ని ప్రజల యొక్క హృదయంలోనికి చక్కగా చేర్చడానికి వారెంతో దీక్షగా ప్రార్థించి ప్రతి కార్యమును చక్కబరిచినారు. 3 దినముల కూటాలకు వెళ్ళినటువంటి దైవజనుడు దేవుని వాక్యము అనార్గళముగా ప్రకటించినప్పుడు ప్రజలు తండోపతండాలుగా రక్షింపబడి యేసుని తమ సొంత రక్షకునిగా వారు అంగీకరించినారు. చివరి దినము ఆరాధన అయిపోయిన తర్వాత ప్రసంగికుడు ఆ సంఘ కాపరితో ముచ్చటిస్తూ, అయ్యా, నేను ఇంతకు మునుపు ఇంకొక పట్టణానికి వెళ్ళి ఇదే వాక్యములను అక్కడ బోధించినాను, కానీ ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదు. కానీ మీ ప్రాంతంలో నేను దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు అనేకులు రక్షింపబడ్డారు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అదే వాక్యమునే అక్కడ నేను బోధించినాను, ఆ వాక్యమునే ఇక్కడ కూడా బోధించినాను. అయితే ఇక్కడ రక్షణ ప్రవాహం ఏర్పడినట్లుగా అక్కడ ఎలాంటి కదలిక కనబడలేదు నాకు అని ఆ దైవజనునితో అన్నాడు. అప్పుడు స్థానిక దైవజనుడు ప్రసంగికులతో, అయ్యా, మీరు మా ప్రాంతమునకు రావడానికి ముందుగానే మేము సిద్ధపడినటువంటి వారమై మేము ప్రార్థించుకుంటూ వచ్చినాం. ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మ సమూహములు దేవుని వాక్యాన్ని ప్రజల హృదయములో చేరకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటాయి. విత్తువాని ఉపమానములో ప్రభు అదే కదా చెప్పినాడు. త్రోవ పక్కన ఉన్న విత్తనాలను పక్షులు తన్నుకొని పోయినాయని, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయని, రాతి నేలలో పడ్డాయని. సాతానుడు దేవుని ప్రజల హృదయాలలో వాక్యము వెళ్ళకుండా తన ప్రయత్నాలను తాను చేస్తాడు. అందుకనే మేము ఆకాశ మండలముందున్న దురాత్మ సమూహములను బంధించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుచున్నాము. కనుక దేవుడు ఈ కూడికలను సక్సెస్ చేసి అనేక ప్రజలు రక్షణ పొందుకునే భాగ్యమును దేవుడు అనుగ్రహించినాడని చెప్పినాడు. అవును దేవుని బిడ్డలారా, దురాత్మ సమూహములను బంధించకపోతే అక్కడ దేవుని వాక్యము ఫలించదు. ఏదో మనము పరుగులెత్తుకుంటూ దేవుని వాక్యము ప్రకటించడంలో ఏమాత్రము లాభము లేదు. ప్రార్థన శక్తి కలిగిన వారమై దేవుని వాక్యమన్న రెండంచుల ఖడ్గమును చేతపట్టుకొని దురాత్మ సమూహములను పారదోలి దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు అది విస్తారముగా ఫలిస్తుంది. కనుక ప్రార్థనే ప్రాముఖ్యమైనది. ప్రార్థనే మనకు అవసరమైనది. మహాగణుడా, పరిశుద్ధుడా,
అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములను బంధించి నీ వాక్యమును ప్రకటించే భాగ్యము ప్రతి దైవజనునికి మీరు అనుగ్రహించి సువార్తను ప్రజలకు మీరు ప్రకటించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.